వెల్కమ్ టు విజిల్. ఏదైతే జత్వానీ కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి డీజీ స్థాయి అధికారి పిఎస్ఆర్ ఆంజనేయుల విషయంలో ఈరోజు హైకోర్టులో జత్వానీ కేసు వాదనలు వినిపించే పరిస్థితి. దానికి సంబంధించి పిఎస్ఆర్కి ఒకవేళ రిలీఫ్ దొరికితే జత్వానీ కేసులో ఏదైతే ఏపీపీఎస్సికి సంబంధించిన గ్రూప్ 1 ఎగ్జామ్స్కి సంబంధించిన ఆ మూల్యాంకనంలో అక్రమాలు, దాన్ని ఒక ప్రైవేటు సంస్థ అయినటువంటి ఒక రిక్రియేషన్ క్లబ్బు, ఒక అమ్యూజ్మెంట్ పార్కు అయినటువంటి అక్రమాస్తులు, అక్రమ వసూళ్లు కేంద్రంగా నడిచిన అగ్రిగోల్డ్ సంస్థకు సంబంధించిన ఒక ప్రాపర్టీ, ప్రైవేట్ ప్రాపర్టీ, అది మంగళగిరికి సమీపంలో కాజా టోల్గేట్ దగ్గర ఉన్నటువంటి ఈ హైలాండ్ అనే ఒక అమ్యూజ్మెంట్ పార్కులో ఈ అక్రమాలకి అవకాశం కల్పించారని చెప్పేసి అప్పటి ఏపీపీఎస్సికి సెక్రటరీగా పనిచేసినటువంటి ఈ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని పీటీ వారెంట్ మీద ఈ కేసులో, జత్వానీ కేసులో రిలీఫ్ దొరికినప్పటికీ కూడా, ఒకవేళ రిలీఫ్ దొరికితే ఆ ఏపీపీఎస్సికి సంబంధించిన ఆ కేసులో పీటీ వారెంట్ అనే దాన్ని హైకోర్టు అనుమతిచ్చిందని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది. దాని ప్రకారంగా జత్వానీ కేసులో రిలీఫ్ దొరికిన ఏపీపీఎస్సికి సంబంధించిన అక్రమాలలో మరొక్కసారి పిఎస్ఆర్ సీతారామన్యుల్ని సిఐడి పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ పీటీ వారెంట్ అంటే ఏంటంటే ప్రిజనర్స్ ట్రాన్సిట్ వారెంట్. అది is a legal document issued by a court that directs the transfer for a prisoner from one location to another location. This warrant is typically used when a prisoner already in custody is needed for a court proceedings in a different case. It ensures the prisoner's presence in court for the specific case they are needed for without causing undue delay in legal proceedings. ఏదైనా ఒక కేసులో ఆల్రెడీ నిందితుడిగా కస్టడీలో, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తిని మరొక కేసులో అరెస్ట్ చేయటాన్ని, ఆ ప్రాసెస్ని పీటీ వారెంట్, ప్రిజనర్స్ ట్రాన్సిట్ వారెంట్ అనేది ఏపీపీఎస్సి అవకతవకల్లో ఇప్పటికే పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ఆ పీటీ వారెంట్ని సిఐడి పొంది ఉంది. ఈరోజు ఏపీపీఎస్సి విషయంలో సీతారామన్యుల్ని పీటీ వారెంట్ ఎగ్జిక్యూట్ చేసేదానికి ఆ కేసులో ఆయన్ని అరెస్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది.